ముఖ్యంగా మొబైల్ రికవరీ ప్రాసెస్ గురించి మీడియా ముఖ్యంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. బాధితులు మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే 2 రకాలమైన కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకటి CEIR, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని, I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిటిజన్స్ డైరెక్ట్గా నేరుగానే కంప్లైంట్ చేసే ఒక వ్యవస్థ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది. దీంట్లో డైరెక్ట్గా మీకు అక్కడ పిక్చర్ కూడా చూపించడం జరిగింది. ఇఫ్ సమ్వన్ లాస్ట్ యువర్ మొబైల్, పుట్ in your details in the central equipment identity register, help you trace and block your lost or stolen device. దీంట్లో నేరుగా సిటిజన్స్ ఎంట్రీ పెడితే మీరు పోగొట్టుకున్న మొబైల్ వెంటనే బ్లాక్ చేస్తారు, IMEI బ్లాక్ అవుతుంది. మళ్ళీ IMEI ట్రేస్ అయిన వెంటనే లోకల్ పోలీసులు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. దాని భాగంగా మనము రికవరీ చేసి మళ్ళీ మీ మొబైల్ బ్లాక్ అయిన IMEIని అన్బ్లాక్ చేస్తూ బాధితులకు నేరంగా మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ FIR. ఇక్కడ మనము FIR కట్టట్లేదు, ఎందుకంటే FIR కడితే మళ్ళీ కోర్టు ద్వారా రిలీజ్ చేయాలి కాబట్టి వితౌట్ రిజిస్టరింగ్ FIR బాధితులు ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుని ఉంటే CEIR వెబ్సైట్లో డైరెక్ట్గా నమోదు చేసుకుని ఉంటే మనము రికవర్ చేసి మళ్ళీ బాధితుల చేతికి వితౌట్ వాళ్ళు కోర్టు కానీ ఎలాంటి విక్టిమ్కి బాధ లేకుండా డైరెక్ట్గా ఇచ్చే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రక్రియ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆధ్వర్యంలో I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. సో దీన్నే ఒక అడ్వాన్స్డ్గా మనం విశాఖపట్నం సిటీ పోలీసులో కొంచెం యూజర్ ఫ్రెండ్లీ మాదిరిగా చాట్ బాట్ సర్వీస్ ద సేమ్. ఇప్పుడు మీరు ఏం CEIR కేసులో నమోదు చేస్తారో అదే మాదిరిగా విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజల కోసం ఒక చాట్ బాట్ సేవలు అందుబాటులో తీసుకొచ్చారు. ఆ నంబర్ 9490617916. బాధితులు ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఈ చాట్ బాట్ ద్వారా సింపుల్ ఇన్ఫర్మేషన్, మీ విళాసము, బిల్లు మరియు IMEI నంబరు, కొన్ని 1 or 2 లైన్ ఆఫ్ అడ్రస్, సింపుల్ ఇన్ఫర్మేషన్తో ఈ చాట్ బాట్లో మీరు నమోదు చేసుకుంటే సేమ్ ప్రొసీజర్ వెంటనే మీ మొబైల్ ఫోన్ని ట్రేస్ చేస్తూ దొరికిన వెంటనే మళ్ళీ బాధితులకి చేతికి ఈ మొబైల్ ఫోన్ ఇచ్చే ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈరోజు 376 మొబైల్ ఫోన్స్ వర్త్ 56 lakhs రికవర్ చేశాం ఈ ఫిబ్రవరి నెలలోనే. సో 376 మొబైల్ ఫోన్స్ వర్త్ 56 lakhsని ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ వెంటనే బాధితులకి కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వరకు మన విశాఖపట్నం సిటీ పరిధిలో 1155 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేస్తూ బాధితులు ఇవ్వడం జరిగింది. దాని విలువ 1.73 crore. ఈ వరకు 1155 మొబైల్స్, అంటే ఈ రికవరీ చేసిన మొబైల్స్లో ఎక్కడ కూడా మనం FIR నమోదు చేయలేదు. సో ఇట్స్ వెరీ సింప్లెస్ట్ ప్రొసీజర్ ఫర్ ద citizens to lodge your complaint and get back the stolen mobile or lost mobile by sitting in your home. Police station వెళ్ళాల్సిన అవసరం లేదు, FIR నమోదు చేయాల్సిన అవసరం లేదు. Just simply send hi or hello to that WhatsApp chatbot number. Rest is very simple procedure. సింపుల్ ఎంట్రీ పెడితే చాలు. సో దీనికోసం డెడికేటెడ్ టీము కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేస్తున్నాయి. సో దిస్ మంత్ అలోన్ వి రికవర్ 376 మొబైల్ ఫోన్స్ ఒక నెలలో. సో దిస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ మంత్. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో మనం మొబైల్ ఫోన్ రికవరీ చేసే ఒక ప్రక్రియను రాబోయే రోజులు మీరందరూ